సురేష్ కుమార్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, రిటైర్డ్ సూపరింటెండెంట్ నీలఫర్ హాస్పిటల్. ఇవాళ డీహైడ్రేషన్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. కామన్ కాజెస్ ఏంటంటే వాంతులు, విరోచనాలు ఆర్ అతిసార వ్యాధి అంటాం. సో అది కామన్ పిల్లల్లో. అట్లా లేకుండా కూడా పిల్లలు డీహైడ్రేషన్ డెవలప్ అవ్వచ్చు. అది కండిషన్స్ లైక్ డెంగీ ఫీవరు, మలేరియా, అడిక్వేట్ ఫ్లూయిడ్స్ తీసుకోకపోతే దే గోయింగ్ టు డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ లక్షణాలు ఏంటి? నోరంతా ఎండిపోవడము, ఎక్కువ బాగా దాహం ఉండడము, కళ్ళు తిరగడము, తలనొప్పి రావడము, కాళ్ళు చేతులు లాగడము, యూరిన్ తగ్గిపోవడం, ఇవి డీహైడ్రేషన్ లక్షణాలు. డీహైడ్రేషన్ లక్షణాలు ఉన్నప్పుడు మనము అడిక్వేట్గా ఫ్లూయిడ్ ఇవ్వాలి. ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అంటే WHO రికమెండెడ్ ఓఆర్ఎస్, దట్ ఈస్ ఓవరాల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇవ్వాలి. దట్ ఈస్ ద రికమెండేషన్. ఎంత ఇస్తారు అని అంటే రఫ్గా ఒక మోషన్ వెళ్తే కనుక మినిమం 200 ml ఇవ్వాలి. పెద్దవాళ్ళల్లో అయితే బిలో 2 years అయితే 100 ml ఇవ్వాలి యావరేజ్గా. ఇంకా ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. కానీ నార్మల్గా ఎక్కువ వాటర్ తాగినా ఏం కాదు, కానీ ఎక్కువ ఓఆర్ఎస్ తాగకూడదు. నార్మల్ ఉన్నవాళ్ళు ఎక్కువ తాగితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాజ్ వాంతులు, మోషన్స్ ఉన్నప్పుడు దాంట్లో సోడియం పొటాషియం పోతుంది కాబట్టి, ఓఆర్ఎస్లో సోడియం పొటాషియం ఉంటుంది కాబట్టి తాగొచ్చు. కానీ ఉట్టి నార్మల్ పీపుల్ షుడ్ నాట్ టేక్ ఓఆర్ఎస్ టూ మచ్. సోడియం పొటాషియం ఎక్కువై ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటర్ ఎంతైనా తాగొచ్చు. ఓకే, ట్రీట్మెంట్ డాక్టర్ శ్రీధర్ గారు చెప్పండి. మలేరియా కానీ లేదు అంటే టైఫాయిడ్లో కానీ వీటిలో ఏ ఫీవర్లో కూడా కొన్ని లవణాల లోపము డీహైడ్రేషన్ వల్ల జరిగేదే సైలెంట్ డీహైడ్రేషన్. అది కంటికి కనపడదు, కానీ మనిషికి జ్వరాల వల్ల నీరసం వచ్చి ఓపిక లేకపోవడము, నాలుక పెట్స్ కట్టకపోవడము, సరిగ్గా పని చేయలేకపోవడము, ఇవన్నీ జరుగుతాయండి. జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ డీహైడ్రేషన్ అనేది వస్తుంది. ఈ డీహైడ్రేషన్ కరెక్షన్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా 5 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. 1, వాటర్ ఎక్కువగా తాగాలి. 2, వాటర్ విత్ లవణాలు అంటే ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం, క్లోరైడ్ విత్ ఈ గ్లూకోజ్ ఉన్నది తాగితే ఓపిక బాగా వస్తుంది. 3, ఎనర్జీ. అంటే ఎనర్జీ ఏ రూపంలో ఇస్తాము? ఐదర్ ఫుడ్ రూపంలో ఇస్తాము, లేదా గ్లూకోజ్ రూపంలో ఇస్తాము. ఈ 2 కూడా ఇచ్చడం వల్ల ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, గ్రెయిన్స్ కానీ ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుంది, రికవరీ చాలా ఫాస్ట్. ఫీవర్లో 10 రోజుల్లో రికవరీ అవ్వాల్సింది మంచి డైట్ తీసుకుని ఎనర్జీ తీసుకుంటే 5 రోజుల్లోనే రికవరీ అవుతారు. అలాగే రెస్ట్ అండ్ రిలాక్సేషన్. ఈ రెస్ట్ వల్ల కూడా మనకి చాలా కూడా ప్రాబ్లమ్స్ అంటే ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది, ఎనర్జీ ఖర్చు అవ్వదు. సో దీనివల్ల కూడా రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇవేమీ లేకపోతే ఇవన్నిటితో కూడా ఇవన్నీ ట్రై చేశాక కూడా కుదరకపోతే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న డాక్టర్ గారిని కలిసి